హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అయాన్షి వ్లాగ్స్. ఈరోజు మనం చిక్కుడుకాయ టొమాటో ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా వేడివేడి ఆయిల్లో ఎగ్స్ వేసేసుకుందాం. నేను ఒక 2 విజిల్స్ వేయించి పసుపు రాసి నాట్లు పెట్టుకున్నాను. దీనివల్ల ఎగ్స్ పేలకుండా ఉంటాయి. కొన్నిసార్లు అయితే పేలే అవకాశాలు ఉంటాయి నాట్లు పెట్టిన. దానివల్ల కొంచెం ఫ్లేమ్ని మీడియంలో పెట్టి వేయించండి, కొంచెం దూరంగా ఉండి. మీరు ఆయిల్ వేడవ్వకుండా ఎగ్స్ వేసేస్తే కింద అంటుకునే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకే ఆయిల్ బాగా వేడవ్వాలి. మనలో చాలామంది ఎగ్ వైట్ని తిని ఎగ్ ఎల్లోని వదిలేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకండి. ఎప్పుడు హోల్ ఎగ్ని తినేలాగానే ట్రై చేయండి. ఎగ్ వైట్లో కేవలం ప్రోటీన్, విటమిన్ B2, రైబోఫ్లవిన్ అంతే ఉంటాయి. కానీ ఎగ్ ఎల్లోలో విటమిన్ D, విటమిన్ E, K అండ్ A అంతేకాకుండా ఫ్యాట్ సొల్యుబుల్ విటమిన్స్ కూడా ఉంటాయి. దీన్ని చాలామంది కొలెస్ట్రాల్ అనేసి తినడం మానేస్తారు. ఎగ్ వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి, అలా కూడా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు బాగా మంచి కలర్ వచ్చాక దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. వేసుకుని బాగా వేగనివ్వాలి, లేకపోతే ఇది స్మెల్ వస్తుంది. దీంట్లోనే నేను ఒక 2 విజిల్స్ వేయించుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. ఇవి లేతగా ఉంటే ఉడకపెట్టుకునే అవసరం ఉండదు, డైరెక్ట్ వేసేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసి మూత పెట్టేద్దాము. అవి బాగా మగ్గితే బాగుంటుంది. చిక్కుడుకాయల్ని వారానికి ఒకసారి తింటే చాలా మంచిది. దీంట్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒంట్లో కఫం, పైత్యం, ఆర్థరైటిస్, నిద్రలేని సమస్య, షుగర్ని బాగా తగ్గిస్తుంది. హెల్త్ పరంగా చూసుకుంటే ఇది చాలా మంచిది. చిక్కుడుకాయలు మగ్గాక టొమాటోస్ కూడా వేసేసుకుందాం. అలాగే సాల్ట్ వేసుకుని 2 బాగా మిక్స్ అవ్వాక మూత పెట్టేసుకుందాము. బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర, ధనియాల పౌడర్, తగినంత కారం, ఇవి 2 వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుందాము. ఒక 2 మినిట్స్ అవ్వాక మనకి కూర అంతా బాగా దగ్గరగా అయి ఉంటుంది. ఇలా అయిపోయాక మనం దీంట్లోనే ఎగ్స్ కూడా వేసేసుకుందాం. కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోని కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ టొమాటో ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.